ఎన్నిక జరగడం కంటే ముందే నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోజా ఓటమిని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశారా? జగన్మోహన్ రెడ్డి నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్న ఎన్నికల ప్రచారం పర్యటించినప్పటికీ జనాలు రాలేదని రోజా వాపోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇది జగన్ గారికి ఇప్పుడు తెలిసిందేమో, అంటే ప్రత్యక్షంగా నగరి వెళ్ళి అక్కడ సభకి హాజరైన తర్వాత అక్కడ సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఆయన మనసులో ఒక భావం వచ్చి ఉండొచ్చు. ఈ అమ్మాయికి రోజాకి సీట్ ఇచ్చి తప్పు చేశానా అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా కాబట్టి ఆబ్వియస్లీ అమ్మాయికి సీట్ ఇవ్వడం సహజం. కానీ పొరపాటు చేశానా అంటే సిచ్యుయేషన్ బేస్ చేసుకుని, అంటే అసలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు రోజా గారికి సహకరించినటువంటి నేపథ్యంలో ఆవిడ అభ్యర్థిత్వాన్ని ముందు నుంచి కూడా వారు వ్యతిరేకిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆవిడకే టికెట్ ఇవ్వడం, ఈ నేపథ్యంలో రోజా గారు కూడా ప్రచారంలో కొంచెం పేలవంగా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో జగన్ గారైనా వస్తే ఈ నియోజకవర్గంలో నా గెలుపు ఖాయం అనేటువంటి భావంతో నిన్న మొన్నటి వరకు రోజా గారు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ ప్రజల్లో ఇక్కడ పెద్దగా స్పందన లేదు. అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి సభలకి రాలేదు అనే ఉద్దేశంతో ఓటమి భయంతో రోజా గారు వాపోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డిగా ఆ అమ్మాయికి సీట్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో మండలాల్లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ అక్కడ వైసీపీ అధికారులు వైసీపీ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి ఈ రోజాని వ్యతిరేకిస్తూ వస్తున్నారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అయినప్పటికీ కూడా రోజా తనకున్నటువంటి అనుబంధంతో, జగన్మోహన్ గారితో ఉన్నటువంటి అనుబంధంతో మొత్తానికి ఏమో కానీ సీటును సాధించగలిగింది. దో నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకి సీట్ ఇచ్చారు. అంటే ఏ బేస్ మీద ఇచ్చారు, ఏ క్యాలిక్యులేషన్ మీద ఇచ్చారు, లేకపోతే రోజా మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో ఇచ్చారా? ఎందుకంటే ఆయనకు అనుగుణంగా మాటలు మాట్లాడుతుంది కదా, ఆయన మనసు తెలుసుకొని ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు పర్సనల్ గా క్రిటిసైజ్ చేయడం అనేది ఆ అమ్మాయి ఎక్కువగా చేస్తుంది. అంటే చాలా దిగజారుడు మాటలు ఎక్కువ మాట్లాడుతుంది ఆవిడ. దో ఎమ్మెల్యే అయినా కూడా ఇంకా డిగ్నిటీ, ఆ డీసెన్సీ ఆమెలో రాలేదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత విమర్శించాలి, ప్రతిపక్షాలను విమర్శించడంలో తప్పు లేదు, కానీ దానికి ఒక పద్ధతి ఉంది, ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ, ఒక పద్ధతిగా సమస్యల మీద మీరు క్రిటిసైజ్ చేయండి, ఇష్యూస్ మీద మీరు మాట్లాడండి, నిలదీయండి, తప్పు లేదు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే చాలా ఒక జూనియర్ సైకోలాగా మాట్లాడింది. అంటే మరి అధినాయకత్వం యొక్క మనసులోని భావాలను తెలుసుకుని అట్లా మాట్లాడటం వల్ల, ఆమె అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి సీట్ ఇచ్చారని భావించవలసి వస్తుంది. ఎందుకంటే లోకల్గా ఉన్న నాయకత్వం వ్యతిరేకించినా కూడా ఎందుకు ఇచ్చారు, ఆమె ఇష్టం వచ్చినట్లు తిడుతుంది, ఆయనకు కావాల్సింది అదే. సో ఈ సందర్భంలో ఏంటంటే నిన్న జరిగిన సభలో ప్రజలు ఎక్కువగా రాలేకపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలేమి, కింద ఉన్న వాళ్ళు సహకరించకపోవడం, ముందే వాళ్ళు వ్యతిరేకత ఉన్న సందర్భంలో ప్రజలు కూడా ఏంటంటే పోనీ ఓకే అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ సపోర్ట్ చేయకపోయినా కూడా ప్రజలలో ఆమెకి మంచి ఇమేజ్ ఉంటే కనుక మంచి ఓకే లెటస్ సపోర్ట్, థర్డ్ టైం కూడా మనం రోజా గారిని ఎమ్మెల్యే చేద్దాం అనే భావన ఆ ప్రజల్లో లేకపోవడానికి కూడా నిన్న సభకు హాజరు కాకపోవడం అనేది ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఆమె నగరికి ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ఉపయోగపడేటట్టు, లేదంటే ఫ్యామిలీకి అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో కూడా, అంటే అంతకుముందు 5 ఏళ్ళు ఆమె ప్రతిపక్షంలో ఉంది, మొన్న 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది, ఏ రోజునైనా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? లేకపోతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళతోటి ఆత్మీయంగా అభిమానంగా పలకరించిన సందర్భాలు ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. ఆమె గెలిచిన వెంటనే, మంత్రి అయిన వెంటనే కూడా ఆమె కాన్సన్ట్రేషన్ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టాలి, లోకేష్ గారిని ఎలా తిట్టాలి, మేడం గారిని ఎలా మాట్లాడాలి, ఇలా ఒక దిగజారుడు మనస్తత్వంతో ఆమె ఈ 10 ఏళ్ళు గడిపేసింది. అంటే నాయకత్వ లక్షణాలు లేవు,
ఈ అమ్మాయి వలన మన నగరి యొక్క పరువు పోతుంది, ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కాబట్టి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది కాబట్టి. సో అందుకని ఒక వ్యతిరేకతా భావం కూడా ప్రజల్లో రావడానికి ఒక కారణం. ఇది ఒకటి పక్కన పెడితే మంత్రి అయింది. మంత్రి అయిన తర్వాత ఏ నియోజకవర్గ ప్రజలైనా ఆబ్వియస్లీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, మన నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యింది, మనకి ఎంతో కొంత చేస్తుంది, ప్రజలకి డెఫినెట్గా వీ కెన్ గెట్ మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎమ్మెల్యే మినిస్టర్ అని చెప్పేసి అనుకుంటారు. అది కూడా జరగలేదు. అంటే మొత్తానికి ఏంటంటే రోజా గారు ఆవిడ పొలిటికల్ హిస్టరీ చూస్తే కనుక ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా చక్కగా పద్ధతిగా ఉంది. ఆవిడ ఎక్కడా కూడా క్రిటిసైజ్ చేసినా కూడా పద్ధతిగా చేసేది. ఇలా పర్సనల్గా వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. షీ నెవర్ డిడ్ ఎర్లియర్ బికాస్ ఐ వాజ్ ఇన్, అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను నేను. అప్పుడు ఆమె ఒక డిగ్నిఫైడ్గా హుందాతనంగానే చేసింది. దో షీజ్ యాక్ట్రెస్, మంచిగా చేసింది ఆమె. ఎప్పుడైతే పార్టీ మారిందో ఆమె మనస్తత్వం కూడా మారిపోయింది. అంటే అధినాయకుల అమ్మాయిల్లో కూడా తప్పు లేదని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి అనుగుణంగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంది వెన్ షీ వాజ్ ఇన్ టీడీపీ. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళింది. వాళ్ళ అధినాయకత్వానికి అనుగుణంగా ఆమె స్టైల్ మార్చేసుకుంది. అంటే యథారాజా తథా ప్రజ అంటారు కదా, ఆ స్టైల్లో ఈ అమ్మాయి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి అనుగుణంగా వాళ్ళ నాయకత్వానికి అనుగుణంగా మాట్లాడుతుంది. కానీ ఈ ప్రాసెస్లో తన వ్యక్తిగత పరువు, తన వ్యక్తిగత ప్రతిష్ట, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటే, ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఇస్తుంటే, నువ్వేదో జగన్ గారిని మెప్పించాలి అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఆ ప్రాసెస్లో నీ వాల్యూ ఏమన్నా పోగొట్టుకుంటున్నావా? నీకుంటూ ఒక వ్యక్తిగతంగా ఒక పరువు, ప్రతిష్ట, ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా ఆవిడకి కూడా. షీజ్ ఎమ్మెల్యే, యాక్ట్రెస్, ఆమెకుండే రెస్పెక్ట్ ఆమెకుంటుంది. నీ పర్సనల్ది కూడా నువ్వు మొత్తం మర్చిపోయి రాష్ట్ర ప్రజలందరూ నిన్ను చీదరించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నువ్వు మాట్లాడావు. ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజున మీ పరిస్థితి ఏంటి? మీ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని చీదరించుకుంటున్నారు కదా. అది ఎందుకు ఆమె ఆలోచించలేకపోయింది? ఆమె విమర్శించవచ్చు, ఒక డిగ్నిఫైడ్గా చేయొచ్చు, పాలిటిక్స్ తప్పేం లేదు. పాలిటిక్స్ చేయకపోతే పొలిటీషియనే కాదు, షీ కెన్ డూ దాట్. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించే ప్రాసెస్లో భాగంగా ఏం చేసిందంటే తనను తాను చాలా దిగజార్చుకుంది అమ్మాయి. దిగజార్చుకుని ఈ రోజున మరి రేపు ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 3న ఆమె భవిష్యత్తు ఏంటనేది నగర ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికే రోజా గారు ఓటమి భయంతో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నగరి నియోజకవర్గంలో పర్యటన చేసిన తర్వాత అసలు ప్రజలు రాకపోవడంతో మరింత భయం మొదలైంది, ఓటమి భయం రోజాలో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఏంటి మేడం పరిస్థితి? అంటే ఇప్పుడు ఆమె భయపడినా ఏం కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా కూడా ఏం కాదు. ఎందుకంటే ఈ భయం ఆమెకు మొట్టమొదట్లో ఉండాలి. ఆమె ఎప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఆమె తనకి ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించిన విధానం, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదన్నా అవనివ్వండి, ఈ రోజు నియోజకవర్గంలో వెనకబడింది ఆమె. దానికన్నా పక్కన పెడితే ముందు అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి పుంజుకోవడం, ఎందుకంటే ప్రజల్లో పరిపాలన మీద వ్యతిరేకత రావడము, ఎస్పెషల్లీ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ లేకపోతే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు కానీ ఏదన్నా అవ్వండి. వెరస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద విముఖత వచ్చి అసహ్యం వేసి మార్పు కావాలి, ఖచ్చితంగా కూటమికి గెలవాలి అనేది కూడా రోజా పర్సనల్ మిస్టేక్స్ను పక్కన పెడితే ఇది కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే కూటమి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. అది కూడా ఒక మైనస్ పాయింట్ రోజా నగరికి. నేనేమంటున్నానంటే ఇక్కడ రోజా నిజంగా పవర్ఫుల్ క్యాండిడేట్ అయితే కనుక, ఒక గ్రేట్ లీడర్ అయితే కనుక, అవతల కూటమి ఎంత మార్పు కోరుకుంటున్నా కూడా ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే మన నియోజకవర్గ ఎమ్మెల్యే మనల్ని కాపాడుకుంటున్నారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మనల్ని రక్షించుకుంటుంది అనే నమ్మకం, భరోసా ప్రజల్లో క్రియేట్ చేస్తే కనుక థర్డ్ టైం అయినా రోజు ఎమ్మెల్యే అయ్యేది. ఆవిడ అలా ఫెయిల్ అయింది, అలా క్రియేట్ చేయలేకపోయింది. వాళ్ళ అధినేత పరిపాలన యొక్క పద్ధతి, ఆమె పర్సనల్గా నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే చేంజ్ కావాలని అక్కడ నగర ప్రజలు అనుకోవడం, కూటమిని అభ్యర్థిని గెలిపించాలని అనుకోవడంలో భాగంగా ఈ ఓడిపోతారేమో అనే భయం ఆమెలో కలిగి ఉండొచ్చు. ఓకే.